నామమున కూడిన మీ అందరు కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నానండి. దేవదేవుడు ఈ 2024వ సంవత్సరంలో మొదటి ఆదివారం మనందరికీ కూడా బహుమతిగా అనుగ్రహించి ఉన్నాడు. అలాగే ఈ నూతన సంవత్సరం మనందరం కూడా నూతన ఆశయాలతో, నూతన కోరికలతో, నూతన ఉద్దేశాలతో, నూతనమైన తలంపులతో, నూతనమైన ఆలోచనలతో మన కుటుంబాల కొరకు, మన వ్యక్తిగత జీవితాల కొరకు, మన ఆత్మీయ జీవితం కొరకు దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో దేవుడు జరిగించాలని ఎంతో ఆశతో, నిరీక్షణతో, ఒక గొప్ప విశ్వాసంతో మనందరం కూడా నూతన సంవత్సరాన్ని మనందరం ప్రారంభించి ఉన్నాము. మన ఆశలను, మన ఉద్దేశమును, మన ఆలోచనను దేవుడు సఫలపరచునుగాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ఏం చేద్దాం, ఈ నూతన సంవత్సరంలో ఏ కార్యం చేద్దాం, ఈ నూతన సంవత్సరంలో ఎలాగ ఉందాం అనేటువంటి ఆలోచనలు అనేక మందికి ఉంటాయి. అటు రాజకీయ నాయకుల దగ్గర నుంచి, చదువుచున్న బిడ్డల దగ్గర నుంచి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, గృహిణులు, ఒకరేంటి రైతన్నలు, అలాగే కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఒక నూతనమైనటువంటి ఉద్దేశాలు ఈ నూతన సంవత్సరంలో వారు కలిగి ఉంటారు. దేవుని ప్రజలంగా ఇక క్రొత్త సంవత్సరాన్ని ప్రారంభించిన మనము ఈ నూతన సంవత్సరంలో మనందరం ఏం చేద్దాం అని ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ఏం చేద్దామండి? ఏం చేద్దాం మనందరం కూడా? అమ్మా కొద్దిగా లోపల బయటికి తీసుకెళ్ళండి. ఎప్పుడు సాతాను గడు వచ్చేస్తాడు, కొంచెం అలా కంట్రోల్లో పెట్టండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేద్దాం నూతన సంవత్సరంలో? ఏవేవో చేద్దాం అనుకుంటూనే కొన్ని సందర్భాల్లో సంవత్సరాలు, రోజులు గడిచిపోతూ ఉంటాయి. మనకు తెలియకుండానే కాలవాట కరిగిపోతూ ఉంటుందట. మనకు తెలియకుండానే మన వయసు వెళ్ళిపోద్దట. మనకు తెలియకుండానే కాలం అనేది మనకు చెప్పకుండానే అలా జరిగిపోతూ ఉంటాయి. కాలానికి ఎవరితోనూ కూడా పని ఉండదు. అది ఆగమంటే ఆగదు, వద్దు అంటే దాని పని అది ఏం చేస్తుంటుందండి? చేసుకుంటూ వెళ్ళిపోద్ది. దాన్ని ఆపగలిగేవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు. ఈ ప్రపంచ నాయకులు, ప్రధానమంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, ఎలాంటి వారైనా అందరికీ కూడా టైం అనేది ఒక్కటగా నిర్ణయించబడింది. దాన్ని ఎవ్వరూ కూడా ప్రపంచంలో ఎవ్వరు కూడా మార్చలేరు. ఈ జనవరి నెల 7వ తారీఖు ఈరోజు నమోదు చేయబడింది. ఈ 7వ తారీఖు అందరికీ, అమెరికాలోనూ 7వ తారీఖే, ఆస్ట్రేలియాలో కూడా 7వ తారీఖే, మనకి కూడా ఏంటండి 7వ తారీఖే. కాకపోతే కొంత గంటలు తేడా ఉంటాయి అంతే. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనందరం కూడా ఏం చేద్దాం అని ఒక ప్రశ్న వేసుకుంటే బైబిల్ ప్రకారంగా ఒక పని చేద్దాం. మనందరం కూడా ఏం చేద్దామో చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనములో ఒక అద్భుతమైనటువంటి సంఘటన నుండి ఒక ఆత్మీయమైన పాఠాన్ని ఒక భక్తుడు మనకి బోధిస్తున్నాడు. దాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు త్వరగా. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలాన్ని ఆశ్రయించండి, ఆయన సన్నిధి నిత్యము వెదకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో మనందరం ఏం చేద్దామంటే ఆయన సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధిలో గడుపుదాం. ఇంతకంటే గొప్ప దీవెన ఈ ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. ఇది ఏ సందర్భంలో చెప్తున్నారంటే, దావీదు మహారాజు దేవుని మందసము ఉబేదేదోమైన గృహంలో ఉంచబడింది. ఆ మందస్సం అక్కడ ఉండిపోయిన కారణంగా యెహోవా మందస్సాన్ని దేవుని సన్నిధి అని పిలిచేవారు పాత నిబంధన కాలంలో. ఆ దేవుని సన్నిధి లేక అనేక అపజయాలు ఎదుర్కొంటూ ఉండేవాడు. తన ఇంటిలో శాంతి సమాధానం ఉండేది కాదు. గుర్తుపట్టాడు, తెలిసిపోయింది, నేను అపజయాలు పొందుతున్నాను, నా గృహంలో శాంతి లేదు. ఉబేదేదోము ఇంటిలో రకరకాలైనటువంటి ఆశీర్వాదాలతో అతడు వర్ధిల్లుతున్నాడు. అయ్యి బాబోయ్, ఆ సన్నిధి అక్కడ ఉండడానికి వీలేదు, ఆ సన్నిధిని నేను తెచ్చేసుకుంటానని దేవుని యొక్క సన్నిధిని మోసుకుంటూ నాట్యం చేస్తూ ఎంతగానో ఆనంద ఉత్సాహాలతో మోసుకుని వస్తున్న వేళలో ఒక అద్భుతమైన పాట రాశాడు. ఎవరై అంటే ఆసాపు. ఒక అద్భుతమైన గీతం రాస్తూ, ఆ గీతం ఎలా ప్రారంభించబడుతుంది అంటే ఆ ముందు వచనంలో 16వ వచనము 16వ అధ్యాయంలో ఒకసారి చదవండి. ఆసాపు కీర్తన. అదండి, యెహోవాకు ఏం చెల్లించండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అనే దానితో ప్రారంభించాడండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటన చేయండి, ఆయన కార్యములను ఆయన కార్యాలు ఎక్కడ తెలియజేయాలట?
జనాల్లో తెలియచేయండి, ఆయన గూర్చి పాడండి, ఆయన గూర్చి కీర్తించండి, అద్భుత క్రియల గురించి మాట్లాడండి, ఆయన పరిశుద్ధ నామమును అతిశయించండి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించురు కాకని ఇలాంటి అద్భుతమైన పదబంధాలతో పాట రాస్తున్న వేళలో ఆనంద ఉత్సాహాలతో యెహోవా సన్నిధి తమ దగ్గరకు వచ్చిందని ఎంతగానో గంతులు వేయచ్చు సంతోషిస్తూ ఆనందిస్తున్న వేళలో ఒక అద్భుతమైన మరొక మాట రాశాడు. ఏం రాశాడండి? యెహోవా సన్నిధిని నిత్యము వెదకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సన్నిధి ఉంటే చాలని, సన్నిధి యొక్క ప్రాముఖ్యతను గుర్తించారు వాళ్ళు, సన్నిధి యొక్క లాభాన్ని గుర్తించారు వాళ్ళు. సన్నిధి మన దగ్గర ఉంటే మనకు లాభము, సన్నిధి మన దగ్గర ఉంటే మనకు ఆరోగ్యము, సన్నిధి మన దగ్గర ఉంటే మనకు విజయము, సన్నిధి మన దగ్గరకు ఉంటే మనకు ఉత్సాహము, సన్నిధి మన దగ్గరకు ఉంటే ఎప్పుడూ నాట్యమే, సన్నిధి మన దగ్గర ఉంటే ఎప్పుడు మన ముఖాల్లో నవ్వే సంతోషమే ఉంటుందని గ్రహించిన వారై సన్నిధి కొరకు అద్భుతమైన మాటలు రాసిన తర్వాత ఆఖరిని పాట ముగింపులో అందరూ కూడా అంటున్నారు. చదవండి ఆ పాట ఆఖరి మాట, 36వ మాట, ఆఖరి మాట. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా యుగములంటను స్తోత్రం నందును గాక. ఇలాగున పారగా జనులందరూ ఆమేనని చెప్పి యెహోవాను. అందుకే ఇక్కడ చాలామంది దైవ శాఖలు బోధిస్తున్నప్పుడు అమ్మ ఏదోటి అనండి అమ్మా, ఆమేననో స్తోత్రమనో ఏదోటి అనండి అని అంటుంటారు. చూసారా, ప్రజలందరూ పాట పాడితే ఏమన్నారు చెప్పండి? చలకాలి. దేవుని వాక్యం మీ మీదకి వస్తున్నప్పుడు, ఆ మాట మీకు తాకినప్పుడు, ఆ మాట మీద మీకు ఇష్టం పుట్టినప్పుడు, ఆ మాట మిమ్మల్ని వెలిగించినప్పుడు గట్టిగా ఆమేనని పలికితే ఆ మాట నీలో ప్రభావం చూపిస్తుంది, ఒక కార్యం జరిగిస్తుంది. అక్కడున్న ప్రజలందరూ కూడా ఏకీభవించి సన్నిధి ఉంటే చాలు నాయనా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సన్నిధి యొక్క ప్రాముఖ్యతను దేవుడు ఒక్క వచనంలో కాదండి, మొత్తం బైబిల్ అంతా చదివితే దేవుని సన్నిధికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉంటాడు. 99 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. 99 సంవత్సరాల వయసు అయితే మనం ఏం చేస్తామంటే ఇంకా లేవలేము, తినలేము, మాట్లాడలేము, చలించలేము, కుక్కిన మంచంలో పడుండాలి. అలాంటి వ్యక్తి దగ్గరకు యెహోవా దేవుడు వెళ్ళి, అయ్యా ఇదిగో నీవు నా సన్నిధిలో ఎలాగుండాలో తెలుసా? నిందారహితుడిగా ఉండు. నా సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? నిందారహితుడిగా ఉంటూ నా సన్నిధిలో నీ జీవితకాలం అంతా నడిస్తే నేను ఏం చేస్తాను తెలుసా? నిన్ను అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 17వ అధ్యాయం మొట్టమొదటి మాటలో యెహోవా దేవుడి ప్రత్యక్షతను ఆ 99 సంవత్సరాల ప్రాయములో చూచినటువంటి అబ్రహాము సెలవిస్తున్న అద్భుతమైన మాట చదవండి. అబ్రహాము 99 ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? నాట్అవుట్ 99 నాట్అవుట్లు ఎవరు లేరు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఉండరు, ఎక్కడ ఉండరు. 99 నాట్అవుట్. ఆయనతో మాట్లాడుతున్నాడు యెహోవా దేవుడు వెళ్ళి. ఏమని చదువు తల్లి? యెహోవా ప్రత్యక్షమై, అయ్యా నేను మామూలుని కాదు రోయ్, నేను సర్వశక్తి గల దేవుడిని దగ్గరకు వచ్చాను. నా సన్నిధిలోను నడుస్తూ, నా సన్నిధిలో నువ్వు ఎలాగుండాలి? నిన్ను ఎవ్వరు నిందించడానికి, తప్పు పట్టడానికి, తప్పు లేని వ్యక్తిగా, మచ్చలేని వ్యక్తిగా, మాలిన్యం లేని వ్యక్తిగా, దోషం లేని వ్యక్తిగా, మోసం లేని వ్యక్తిగా, అన్యాయం లేని వ్యక్తిగా నా సన్నిధిలో ఏ విధమైన దోష పాప కృత్యములు నీలో కనబడడానికి లేదు. అలాగ నువ్వు ఉన్నట్లయితే నీకేంటో తెలుసా లాభం? కింద చదువు తల్లి. నాకును నీకును మధ్యన నా నిబంధనను నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఆయన సన్నిధిలో నడిస్తే ఏముందండి? అభివృద్ధి. ఆయన సన్నిధిలోనూ నిందారహితంగా ఉంటే, ఆయన సన్నిధిలో మానక నడుస్తూ ఉంటే, ఆయన సన్నిధిని అప్పుడప్పుడు కాదు, మొదటి ఆదివారం కనుక మేము వచ్చేసామండి, 2వ ఆదివారం తర్వాత అండి 3వ ఆదివారం ముగించేస్తా ఉంటే కాదు, 52 ఆదివారాలు కూడా ఇదే జోషు తగ్గడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వ్యాపారం నువ్వు ఎంత జోష్గా చేస్తావో, ఉద్యోగం నువ్వు ఎంత జోష్గా చేస్తావో, నీకు కలిసి వస్తున్న పనిని ఎంత జోష్గా చేస్తావో, దేవుని సన్నిధి కార్యక్రమం కూడా అంతే జోష్గా నువ్వు చేయాలి. అలాగూ దేవుని సన్నిధిని ప్రేమించగలిగే ఆ గొప్ప మనస్సు నీకుంటే నీవు ఏ కార్యం తలపెట్టినా ఆ కార్యములో అభివృద్ధిని చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ అభివృద్ధి నీ దగ్గర దాచిపెట్టాడు దేవుడు, ఎక్కడో లేదు. అభివృద్ధి నీ దగ్గరే ఉంది. నువ్వు నడవడికలోనే ఉంది, నీ ప్రవర్తన తీరులోనే ఉంది, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన విధానంలోనే నీ అభివృద్ధి దాగి ఉంది. దేవుని సన్నిధికి వచ్చిన నీవు, దేవుని సన్నిధిని ప్రేమిస్తున్న నీవు,
దేవుని వాక్కు ప్రత్యక్షమై నీతో చెబుతుంది. ఆనాడు అబ్రహాముతో చెప్పిన అదే మాట, దేవుడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు అని, మారని దేవుడు, మారనివాడు. అదే దేవుడు అదే మాటను నీతో కూడా చెబుతున్నాడు. 99 ఏండ్ల ఉన్న వారికి, అలాగే 70 ఏండ్లు ఉన్న వారికి, 50 ఏండ్లు నిండిన వారికి, 40 ఏండ్లు నిండిన వారికి, 20 నిండిన వారికి, 10 నిండిన వారికి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నా సన్నిధిని ఎలా నడవాలి చెప్పాలి. ఈవిడ అప్పుడెప్పుడు వస్తుందండి, ఈవిడ కలిసి వచ్చినప్పుడు వస్తుందండి, మనసు బాగుంటే వస్తుందండి, మనసు బాగోపోతే మానేస్తుందండి అన్నట్టు ఉండకూడదు. 52 ఆదివారాలు, మరి మీరు ఎంతో అదృష్టవంతులు. శుక్రవారాలు కూడా కనపడుతున్నారు, తర్వాత మంగళవారం కూడా దేవుని సన్నిధిలో కనపడుతున్నారు. మానక దేవుని సన్నిధిలో నిందారహితంగా నడుస్తున్న వారందరికీ కూడా దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను అన్ని విషయములలో నేను ఏం చేస్తాను? అభివృద్ధిని కలిగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధి బట్టి ఆశీర్వాదాన్ని దాచేటండి దేవుడు. దేవుని సన్నిధి నుండి ఒక ఆయన కోరుకున్నాడు. యుద్ధాలలో విజయాన్ని కోరుకోలేదు, శత్రువుల దగ్గర విజయం కోరుకోలేదు, మణుమాన్యాలని కోరుకోలేదు, మేడమిద్దులని కోరుకోలేదు, ఇళ్ళు పొలాలు స్థలాలు కోరుకోలేదు, బంగారం కోరుకోలేదు. ఆయన ఒకటే కోరుకున్నాడు, అయ్యా నేనుని నా కుటుంబం నుండి ఎక్కడో కాదండి, కోటలో కాదు ప్రభువా, కోటలో కాదు నాయన, కోటల్లోనూ తోటల్లోనూ కాదు, క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ కాదండి, ఆయా ఎంటర్టైన్మెంట్ థియేటర్లో కాదు. నా కుటుంబం ఎక్కడ ఉండాలంటే నిత్యము నీ సన్నిధిలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు కోరుకున్నారా నీ కోరిక? ఎవరండి చెప్పండి అమ్మా. ఆమె మనిషి మాట చెప్తే మన పాపాలు పోతాయి. దావీదు మహారాజు అయ్యుండి దావీదు మహారాజుకైనా సన్నిధి కావాల్సి వస్తే దావీదులో మనం ఎంతండి చెప్పండి? దావీదు పోగొట్టినంత బంగారం మనం పోగొట్టామా? కొన్ని కేజీల మణుగులు బంగారాన్నే పోగేశాడు. పెద్ద సింహాసనం అయింది. ఆయనతో మనం ఎక్కడ? ఆయనే వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య ఎక్కడ ఉండాలని కోరుకున్నాడండి. చదవండి దేవుని ఒక్క వాక్య భాగంలో మొదటి బాధ్యత వేరమ్మా తీయండి. 2వ సమూయేలు 7:29. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29 మాట చదువుతారు, చూసుకోండి. నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చిన్నప్పుడు మేము దేవుని యొక్క సేవలో వస్తున్నప్పుడు మేము ఎవరైనా 10 నిమిషాలలో బయటికి పోతే మా నాన్నగారి బీపీ రేజ్ అయిపోయింది. ఆయనకి ఓపిక తక్కువ, నాకు అందులో కొంచెం వచ్చింది. ఇవాళ మా బాబు ద్వారా ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠాన్ని నేను నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతమైన సందేశం ఇచ్చాడు ఆయన. నిజమే, ఓపిక కావాలి. ఎవరైనా ఇలా బయటికి వెళ్ళి దేవుని సందర్భం ఆదివారం ప్రార్థన మనసు ఏంట్రా? నీ పిల్లలు నువ్వు చెప్పగలుగుతున్నావా? చూసుకొని నీ పిల్లలు నువ్వు దేవుని మందిరంలో ఉన్నారు లేదో ఒకసారి చెక్ చేసుకో. నీ పిల్లలు, నీ భర్త, మీరందరూ కూడా ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో. ఇంతకంటే గొప్ప అదృష్టం ఉండదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు జెట్ ఎయిర్వేస్, మీరు వేటి న్యూస్లో చూడండి, జెట్ ఎయిర్వేస్ అధినేత. జెట్ ఎయిర్వేస్ అంటే చిన్నది కాదు, పెద్ద కదండి. డొమెస్టిక్ ఎయిర్లైన్స్ నడిపే సంస్థ, పెద్ద సంస్థకి అధిపతి ఆయన కెనరా బ్యాంకులో 543 కోట్ల రూపాయలు బాకీ ఎగ్గొట్టేశాడు. ఎంతండి? 548,000 కోట్ల రూపాయలు బాకీ ఎగ్గొట్టాడు. ఆ బాకీ ఎగ్గొట్టినందుకు అరెస్ట్ చేశారు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు నా భార్యకి క్యాన్సర్ అండి, నా భార్య చావుబతుల మధ్య ఉంది, నా కుమార్తె కూడా బలహీనం అయిపోయింది, ఎవరు చూసేవాళ్ళు లేరట. అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఇప్పుడు నా దగ్గర చూపిస్తాను. చూసేవాళ్ళు లేరండి. ఇక నాకు కూడా బ్రతుకు మీద ఏ విధమైన ఆశ లేదు, నన్ను ఆ జైల్లో మీరు ఏం చేయండి అని చంపేయండి అన్నాడు. ఏంటండి జెట్ ఎయిర్వేస్ అంటే తెలుసు కదా. ఎక్కడ మనం హైదరాబాద్ వెళ్ళినా విమానం, లేకపోతే అక్కడికి వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా జెట్ ఎయిర్వేస్ ఏం చేస్తుంటాయండి? అటు ఇటు తిరుగుతూ ఉంటాయి విమానాలు. ఇంత విమానాలు నడిపే వ్యక్తికి అప్పుల పాలు అయిపోయి కనీసం భార్యకు క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలని పరిస్థితి దిగజారిపోయాడంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆయన గొప్పవాళ్ళమా మనం గొప్పవాళ్ళమా? సన్నిధిలో ఉన్న నీ కుటుంబం గొప్పదా? సన్నిధి లేని ఆయన కుటుంబం గొప్పదండి. క్యాన్సర్తో ఉంది భార్య, ఒక పిల్ల, ఆ పిల్ల కూడా బలహీనరాలు అయిపోయింది అంటున్నాడు. నాకు కూడా బ్రతుకు మీద ఆశ లేదని చెప్తున్నాడు ఆయన.
ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి ఇక్కడ కుటుంబాలకి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పిల్లలతో, మీతో, మీ కుటుంబాలన్నీ కూడా దేవుని సన్నిధిలోనికి రావడం అనేది గొప్ప ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదం ఇప్పుడు కాదు, ఇంకా చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, రెండోది పర సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం, రెండు ఆశీర్వాదాలు నీకే. అయ్యగారు ఆత్మ సంబంధం చెప్తారేంటి అనుకుంటారు. కానీ ఆత్మ సంబంధంలో దేవుడు ఈ భూ సంబంధాన్ని కూడా ఏం చేశారండి, దాచిపెట్టాడు. ఇది వస్తుంది. మొదటి తిమోతి పత్రిక 4:8 మాట చదవండి ఒకసారి. మొదటి తిమోతి పత్రిక 4:8 దేవుడు అద్భుతమైన మాటను రాస్తున్నాడు. మీరు చేసే ఈ భక్తి, మీరు వస్తున్న విధానమును, స్తుతించే విధానాన్ని బట్టి దేవుడు 2 విధాలైన మేలులు మీకు ఎలాగ కలుగు చేస్తున్నాడు రాస్తాడు. చదవండి. అది కదమ్మా, మొదటి అది శరీర సంబంధమైన సాధకుని 2లోకి వెళ్ళిపోయావు. మొదటి తిమోతి అదండి, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం. అబ్బాయి, నువ్వు శరీరం కొరకు ప్రయాసపడుతున్నావు, అది కొద్దిగా ఉపయోగపడవచ్చు. కానీ చదువు, దైవ భక్తి ఏంటి, ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ రెండిటికి కూడా గొప్ప ప్రయోజనకరంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబం అంతా దేవుని మందిరానికి వస్తే, నీ కుటుంబం అంతా దేవుని సందులో మోకరిస్తే, మీరు కుటుంబం అంతా దేవుని స్తుతిస్తే, కుటుంబం అంతా దేవుని ఆరాధిస్తే, కుటుంబం అంతా కలిసి దేవుని కార్యాల్లో కొనసాగితే దేవుడు విడిచిపెడతాడా? దేవుడు లోట్లో ఉంచుతాడా? లోపంలో ఉంచుతాడా? వాటన్నిటినీ కూడా దేవుడు అన్నిటిస్తాడండి. సన్నిధిలో నిలిచిన వారి యొక్క అలవాట్లు, వారి పద్ధతులన్నీ కూడా దేవుడు మార్చి వారికి దేవుడు లాభకరమైన ఆశీర్వాదాన్ని దేవుడు కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాక్షాత్తు పౌలు రాస్తున్నాడు, ఈ దైవ భక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ రెండిటికి కూడా గొప్ప ప్రయోజనము. అందుకే సన్నిధిలో గొప్ప ఆశీర్వాదం ఉందండి. అది తెలిసిన వాడై కోట కోరుకోలేదు, విజయాన్ని కోరుకోలేదు, లేదా యుద్ధ సామాగ్రిని కోరుకోలేదు, లేదా రాజ్య విస్తరణ కాంక్షణ కలిగలేదు. కానీ అయ్యా, నా కుటుంబం నీ సన్నిధిలో ఎలాగుండాలి, స్థిరముగా ఉండేటట్లుగా దాన్ని ఆశీర్వదించయ్యా. దేవునికి స్తోత్రం కలుగును కానీ దాన్ని బట్టి అన్నీ పట్టుకుపోవచ్చు అనమాట. దాన్ని బట్టి ఏం చేయొచ్చండి, ఎంఆర్ఓ గారు మనోళ్ళు అయితే అన్నీ కూడా మన పట్టాలన్నీ మనయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పట్టుకుంటే చాలు, ఒక్కళ్ళు పట్టుకోండి. ఇంకొక మాట దేవుడు సెలవిస్తున్నాడు, గొప్ప మాట. 2వ రాజుల గ్రంథం 20:3 సన్నిధిలో కనబడితే, సన్నిధిలో ఉంటే, ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైతే, ఒకవేళ మనకి అంకరాని సమస్యలు వచ్చినప్పుడు సన్నిధిలో ఉండేవారికి ఆ గొప్ప ప్రార్థన ఎలాగొస్తుందో ఇక్కడ రాస్తున్నాడు దేవుడు. యథార్థ హృదయుడునై సత్యముతో నేను ఎలాగూ నడిచితనో, నీ సన్నిధిని నేను ఎలాగూ ఉన్నానో కృపతో ఒకసారి. హిజ్కియా ప్రార్థన. హిజ్కియా అంటే సన్నిధిని వదిలిపెట్టలేదట, కానీ ప్రతికూలత ఎదురైంది. నువ్వు చనిపోతావు హిజ్కియా, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు చూడండి. దేవుడే చెప్పాడు కదా, ఇంక దేవుడి మాటకు తిరుగులేదు, ఇంక నా బ్రతుకు ముగించేయలేమో, ఇంక దేవుడు స్వయంగా వచ్చి చెప్పాడు కదా తన ప్రవక్త, ఇది అక్షరాలు నెరవేరుతుందనేటువంటి ఆ మాట పట్టుకోకుండా, నేను గత కాలంలో దేవుని మందిరాలకు వెళ్ళి ఎన్నో పనులు చేస్తూ ఉండేవాడిని, నేను యథార్థంగా బ్రతుకుతూ ఉండేవాడిని, ఆయన సన్నిధిలో ఉండేవాడిని, ఆయన సన్నిధిలో నిలిచే బిడ్డకు ఇలాంటి పరిస్థితి దేవుడు కలిగిస్తాడా? ఏదైనా నేను దేవుణ్ణి అడుగుతానని చెప్పి దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడుగుతున్నాడు. అయ్యా, యథార్థవంతుడనై నీ సన్నిధికి వచ్చి ఎలాగ నేను ప్రవర్తించానో కృపతో ఒకసారి జ్ఞాపకం చేసుకో బాబు అంటే, సన్నిధిని అలా పెట్టగానే వెంటనే ఏమైపోయాడండి, ఆయన కరిగిపోయి. అయితే 15 సంవత్సరాలు ఇచ్చిన 15 years గ్రాంటెడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి ఉన్న ప్రాధాన్యత, ప్రాశస్త్యం ఏంటంటే తెలుసండి, మనం ఎలాంటి దోషములు, అపరాధములు చేసిన వారిని బట్టి సన్నిధిలో రాగానే వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే తుడిచి వేస్తాడు. ఒకవేళ ఆయన ఒక మాట సెలవిస్తే సన్నిధిలోకి వచ్చి, ప్రభు ఆ మాట కాదు ఆయన ఇంకో మాట చెప్పంటే, ఆయన సన్నిధిలో నిలబడే వారికి మాట కూడా ఏం చేస్తాడండి, మార్చి పంపించే గొప్ప ఆధిక్యత దేవుని సన్నిధిలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని సన్నిధిలోకి ఎవరు వస్తారండి? పరిశుద్ధులే రావాలండి. దేవుని సన్నిధిలో ఉండాలంటే పరిశుద్ధులై ఉండాలి అనే నియమాన్ని దేవుడు పెట్టలేదు. దేవుని సన్నిధి కట్ట ఎవరైనా రావచ్చటండి. ఎంతటి దుర్మార్గులైనా,
సన్నిధికి దేవుడు ఏం చేశాడు? ఓపెన్ వెల్కమ్ ఇచ్చేసాడు. ఎందుకంటే ఆ సన్నిధిలో సమస్యలు ఉంటాయి, ఆ సన్నిధిలో లాభాలు ఉంటాయి, ఆ సన్నిధిలో అనేక మంది మనుషులను మార్చవలసిన అవసరం ఉంటుందని చెప్పి సన్నిధికి నియమ నిబంధనలను ఏర్పాటు చేయలేదు దేవుడు. ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా, ఎలాంటి వారైనా, ఎలాంటి దోష పాపాలు చేసిన వారైనా, ఆఖరికి అపవాది సాతానైనా దేవుని సన్నిధిలోనికి నేరుగా వచ్చే ఒక గొప్ప ఏర్పాటును దేవుడు కలిగించాడు. సాతాను కూడా ఎక్కడ రావచ్చు? చెప్పలే, మాట్లాడట్లేదు. దేవుడి సన్నిధిలోకి రావచ్చు. అదేంటండి అయ్యగారు అలాగంటారు? మరి బైబిల్లో ఉందా, నేనేం చేయను? యోబు చదవండి 1:6, అలాగే 2:1. దేవదూతలు, ఈ దేవదూతలు యెహోవా సన్నిధిలో ఉన్నాయి. తటస్థించింది ఒక రోజు. ఎట్టి దేవదూతలతో కూడా అపవాది ఎక్కడ నిలుచున్నట్టండి? యెహోవా సన్నిధిలోనే నిలడానికి అపవాది కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కసారి సన్నిధి జరిగేటప్పుడు కొన్ని అపవాది క్రియలు జరుగుతూ ఉంటాయి. నేను అనుకున్నాను మంచి సౌండ్ సిస్టమ్ కొనేసాను, మా ఓన్లీ ఊదేస్తాను అనుకున్నాను. 150,000 పెట్టుకున్నాను, 2 బాక్సులు ఇంకా ఓపెన్ అవ్వలేదు. పెద్ద మిక్సర్ కొన్నానంటే అపవాది ఏం చేస్తున్నాడు? నువ్వు ఎలా ఊపేస్తావా, కంగారు పడి తగ్గించేస్తానని ఏదో డిస్టర్బెన్స్ ఏదోలా కలిగిస్తున్నాడు సౌండ్లో. అసలు మనం కొన్న సిస్టానికి అసలు దీనికి ఏం రాకూడదండి, అసలు డిస్టర్బెన్సే రాకూడదు. ప్రార్థన చేయండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని ఒరిజినల్ బాక్సులు పెట్టాం, పెద్ద మిక్సర్ కొన్నాం. ఇలా సౌండ్ రాగానే మీరు అందరూ అడిపోవాలి, నిద్ర రాకూడదు. అలాంటిది ఏం చేస్తుంది? ఇక్కడ పాడుతుంటేనే కిర్రు కర్రు కిర్రు కర్రు అంటుంది. అంటే ఇంకా ఏం చేస్తున్నాడు అపవాది? పని చేస్తాడు, వచ్చేస్తాడు. పరిశుద్ధమైన అపవాదికి చోటు ఎక్కడ ఉందండి అనుకో, మరి ఇక్కడే ఉంది. మరి ఆడు వస్తాడు, మరి మన దగ్గర ఉంటాడు, అక్కడ ఉంటాడు. ఇందాక బాబు చెప్పాడు కదా, వాళ్ళతో వాడికి ఏం లేదు, పని లేదు, వాళ్ళందరూ ఆడబెట్టియే, మనతోనే పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి నేను మారిన తర్వాత వస్తానండి, నేను త్రాగుడు మానేసిన తర్వాత వస్తానండి, నేను మంచివాడిగా మారిపోయిన తర్వాత వస్తానండి, ఇప్పుడు రానండి. ఇంకా నాలో ఇంకా చెడ్డ అలవాట్లు ఉన్నాయండి, దురలవాట్లు ఉన్నాయండి, ఇంకా మానలేకపోతున్నాను. చాలామంది దేవుని సన్నిధికి రా బాబు, ప్రార్థన రా బాబు, ప్రార్థన రా అంటే ఇదే మాటలు చెప్తారు. కాదు, నువ్వు ఎలాగూ ఉన్నా దేవుని సన్నిధికి నేరుగా రావచ్చని ప్రభువే మీకు అనుభవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా రావచ్చు, దానికి ఏ విధమైన అభ్యంతరాలు లేవు. దేవుని సన్నిధికి వస్తేనే మనకున్న సమస్యలు తీరుతాయి. దేవుని సన్నిధికి వస్తేనే మనకు ఒక మార్గం ఏర్పడుతుంది. దేవుని సన్నిధికి వస్తేనే మనకున్న పరిస్థితి చక్కబడుతుంది. దేవుని సన్నిధికి వస్తేనే మన బ్రతుకు మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎప్పుడు నటండి, ఒక సన్నిధికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాకూడదటండి. దేవుని గ్రంథంలో ఒక మంచి మాట రాశారు, చదవండి. ద్వితీయోపదేశకాండం 16:17 త్వర త్వరగా సహాయం చేయండి. ద్వితీయోపదేశకాండము వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును దేవునికి ఎంత ఇవ్వాలంటే దశంభాగమైనా అనే లెక్కలు లేవు. దేవునికి ఎలాగ ఇవ్వాలంటే నీకు శక్తి, నీకు ఎంత శక్తి ఉందో శక్తి కొద్ది దేవుడికి ఇవ్వచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు దేవునికి ఎంతైతే ఇస్తున్నావో అదంతా కూడా దేవుని యొక్క పరలోక రాజ్యంలో స్టోర్ చేయబడుతుంది. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ యొక్క ప్రాణం కూడా ఉండబడుతుందటండి. దేవునికి వాక్యం ఇది. అందుకే దేవుని సన్నిధికి వచ్చాడు ఆశీర్వాద బియ్యమో, దేవునికి సన్నిధికి వచ్చాడు ఒక కానుకో, దేవుని సన్నిధికి వచ్చాడు ఒక ఫలమో, దేవుని సన్నిధికి వచ్చాడు ఏదో ఒకటి. కొంతమంది ఏం చేస్తారంటే సిద్ధం చేసుకుని దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎక్కడైనా తింటాడండి, ఆయనకి అంతా అయిందని చాలా ప్రశ్నలు దేవునికి ఇవ్వడంలో చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం బైబిల్ చెబుతుంది. దేవుని సన్నిధికి ఎవ్వరూ కూడా వట్టి చేతులతో కనబడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు దేవుని సన్నిధికి నిండైన హృదయముతో తమ కానుకను సిద్ధపరచుకుని దేవుని మందిరంలోకి వచ్చి, ప్రభువా ఈ సంవత్సరం అంతా, ఈ నెలంతా, లేదా వారం అంతా కాపాడినందుకు ఇదిగో నా సామర్థ్యం చొప్పున, నా శక్తి చొప్పున నీకు అర్పిస్తున్నానని వారు అర్పిస్తే, వారి అర్పణను బట్టి నీ ప్రేమ దేవుని మీద ఎంత ఉందో ఆయన ఏం చేయగలండి? అంచనా వేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బిడ్డల మీద ప్రేమ ఎంత ఉందో మనం పెట్టే భోజనాన్ని బట్టి చెప్పొచ్చు. పిసినారి తండ్రి ఏం చేస్తాడంటే, తిన్నవడో పిసినారి తండ్రి ఒకడు ఉంటాడు, ఆడు తిండో ఇటు తినేవాళ్ళని తిన్నవడో. దేవునికి స్తోత్రం కలుగును. వాళ్ళ గురించి మాట్లాడట్లేదు.
ప్రేమ గల తండ్రి తన బిడ్డలకు ఏం కావాలో ఏం చేస్తాడండి, వాళ్ళు అడగక ముందే వాటిని ఏం చేస్తాడు, సిద్ధపరిచి వరకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రేమ గల తండ్రి కూడా నీకు ఏది కావాలో నీ ప్రేమను బట్టి ఆయన కొలిచి ఇచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరములో అడుగుపెట్టిన మనమందరం కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఫలమో పండో ఏదో ఒకటి సిద్ధపరచుకుని మనం ప్రభువు సన్నిధికి ఏం చేయాలంటే కనబడితే మీ కుటుంబాలలో ఏ లోటు లేకుండా చిన్న సమృద్ధిలోండి అధికమైన వృద్ధిలోనికి దేవుడు ఏం చేస్తాడంటే తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రతి ఒక్కరిని అభివృద్ధి పరచాలని ఆకాంక్షిస్తున్నాడు. ప్రతి కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆశపడుతున్నాడు. మనకున్న బుద్ధిని బట్టి, మనకున్నటువంటి ఆ లేగితనాన్ని బట్టి మనకు వెనుకంజ వేస్తున్నాడు. కానీ ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడంటే అధికంగా ప్రేమిస్తున్నాడు. ఉత్సాహంగా దేవుని కార్యం చేస్తున్నప్పుడు ఇది చేయండి అయ్యారు, మా దగ్గర లేనప్పటికీ ఇదిగో మేము ఇంత దీని కొరకు మేము ముందుకు వస్తున్నామని నువ్వు ముందుకు వచ్చినప్పుడు బలమైన కార్యాలు నీ ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు బలము గల వ్యక్తులు కాదు, బలహీన వ్యక్తులైన చిన్న కానుకైనా అది పెద్ద కార్యం ఏం చేస్తాడంటే దేవుడు జరిగిస్తాడు, దాన్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు మనం ప్రపంచాన్ని గమనించినప్పుడు దేవుని సంఘ సభ్యులు చాలా తక్కువగా కనపడుతుంటారు. బయట ఉన్నటువంటి వ్యక్తులు విగ్రహం ఆశ్రయించేవారు, విగ్రహారాధన చేసేవారు కొల్లగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళందరికీ కూడా ఏం పోయింది, దేవుని సన్నిధి లేదు. వీళ్ళందరికీ దేవుని సన్నిధి లేదు. వారు దేవుని సన్నిధికి రావడం లేదు. ఒకవేళ మనలాంటి వాళ్ళు సువార్త చెప్పినా ఇది కాదయ్యా మార్గం ఇదని చెప్పినా రకరకాల కేసులు, రకరకాల గొడవలతో మన సువార్తను ఆటంకపరుస్తున్నటువంటి అదృశ్య శక్తులు ఎన్నో బయలుదేరిపోయే లోకములో సాతానుడు తన పని తక్కువగా ఉందని తెలిసి అనేక రకాల భేదాలను క్రియేట్ చేసి అనేక గ్రామాలలో మందిరాలు లేకుండా, అనేక గ్రామాలలో దేవుని మందిరానికి వెళ్లకుండా ఆటంకాలు కలిగిస్తున్నాడు. అసలు దేవుని సన్నిధిని ప్రేమించకుండానే ఆ చెక్కల మీద ఉన్నవాడు మీకేం చేస్తాడు, ఆయనకే కట్టుకోవడానికి వస్త్రం లేదు, ఆయనే సిలువ మీద దీనుడైపోయాడు, మిమ్మల్ని ఏం దీవిస్తాడు, మీకేమిస్తాడని నానా రకాల మాటలు మాట్లాడుతున్న వారు కూడా ఉన్నారు. వారెవ్వరికీ దేవుని సన్నిధి లేదు. వీళ్ళందరూ అటండి ఒక రోజు అటండి అద్భుతమైన రోజు రాబోతుంది. ప్రతి ఒక్కళ్ళు యేసయ్య పాట పాడతారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి స్వరము యేసు ప్రభు యొక్క పాట పాడాలి. ప్రతి వారు ఆయన సన్నిధిలో ఉండి ఆయనను స్తుతించాలి. ప్రతి మోకాలు, ప్రతి నాలుక ఆయనను స్తుతించి ఆయన సన్నిధిలో ఉండే తీరుతుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫైనల్గా ఆయన కోపము తగ్గిపోయినప్పుడు, ఆయన కోపం చల్లార్చినప్పుడు వారికి కూడా దేవుని సన్నిధి యొక్క రుచిని ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి కూడా దేవుడు చూపిస్తారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ వచ్చి మనం ఏం పాట పాడుతున్నాం వాళ్ళు కూడా అదే పాట, ఇదేటి గోయిందయ్యో గోయిందయ్యో ఇదేటు అంటాడు అని మనం చూస్తుంటాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బ్రతికించుటకును. అందరూ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. అందరూ నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా 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 అంటుంటే ఒరే బాబు పోరా నీకు బాజా నీకు బాజా అని తోలెత్తాడట. వాళ్ళందరూ కూడా ప్రభువా ఉండిపోతాం నాయన, మాకు తెలియలేదు ప్రభువా, ఈ రాజపాలు ఉన్నాడే, ఈ గడ్డపోడు మమ్మల్ని కొట్టి చెప్పలేదు, ఆ రోజు మమ్మల్ని తిట్టి చెప్పలేదు,
అక్కడెక్కడో మూల ఉన్నాడు అనుకున్నాం. వీళ్ళందరూ చిన్న వ్యాపారులు, వీళ్ళేముండలే ఏదో బతుకుతున్నారు అనుకున్నాం. వీళ్ళందరినీ చాలా చీప్గా చూసామయ్యా. బతిమాలి బాబు, మీ దేవుని బతిమాలి బాబు, మీ దేవుని బతిమాలి. రాజా నీ సన్నిధిలో ఉండిపోతావు నాయనా, నీ పాట పాడుతున్నాం కదండి. ఇప్పుడు కదరా అబ్బాయి ఈ పాట పాడేది, ఎప్పుడు పాడాలి? నువ్వు భూమి మీద ఉండగానే పాడలేదు. ఇప్పుడు నా సన్నిధి నీకు ఏం చేశాను? రుచి చూపించాను. నా సన్నిధిలో ఇంత ఆనందం ఉంది, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సన్నిధిలో ఇంత సంతోషం ఉన్నది, ఇది మిస్ అయిపోయా. నీకు రుచి చూపించాలనే చూపించాను. ఇంకెళ్ళు. ఎప్పుడండి?